వేరే వేరే ఏం పెట్టలేదు. కుర్బానే వస్తుంది, కుర్మా రాదు నీకు. చూడు కొట్టు 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 కురు వస్తుంది ఏమొస్తుంది కుర్మానే రాసింది. ఇప్పుడు స్కాన్ రాసిన చేస్తారు. మూసి పెడతారా? కోరుతున్నాము. ಸರ್ಪಂಚ್ ಉಪ ಸರ್ಪಂಚ್ ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಯಾರ್ಯಾರು ಗೆಲ್ತಿದ್ರು ಅವರೆಲ್ಲ ಈ ಕಡೆ ರೈಟ್ ಸೈಡ್ ಬರ್ಬೇಕಪ್ಪ. ಇಲ್ಲಿ ಯಾಕೆ ಕುರ್ಸಿಗಳು ಅಲ್ಲಿ ಕುಂದಿರ್ಬೇಕು. ಬಂದ ಕುಲಬಂಧ ಅಲ್ಲೋರಿ ನಮಸ್ಕಾರ. ಸ್ಟಾರ್ಟ್ ಆದ್ರೆ ಈಗ ಮಾಡಿ విషయం జరిగింది. మా 16లో కొల్లంపల్లి శ్రీనివాస్ అన్న గారు ఇక్కడ ఉన్నారు, ఈయనే ఫౌండర్ అని ఒకసారి చేయతండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొట్టాలి శ్రీరణ గారికి. ఈ యొక్క సంస్థ ఏర్పడడానికి ముఖ్య కారకం అంటే మొదటి వ్యక్తి ఈయన. ఇది ఒక విషయం జరిగింది అంటే ఒక చుట్టాలు వాళ్ళ చుట్టాలు చనిపోయారు సిటీలో ఒక ఏరియాలో. అక్కడ వెళ్ళినప్పుడు ఆ చావు దగ్గర ఎక్కువ మనుషులు లేరు ఆ కార్యక్రమాలు చేయడానికి. ఎందుకని చూస్తే మన అన్నోళ్ళు అక్కడ చాలా మంది ఉన్నారు కానీ మనోళ్ళని తెలియకు రాలేదు ఆ కార్యక్రమానికి. ఆయనకు ఒక బాధ కలిగింది. అరే మనోళ్ళు ఎక్కడున్నా కూడా తెలుస్తలేరు, మనోళ్ళని ఉన్నారని తెలుస్తలేరు. మనలో ఒక ఐకమత్యం అనే విషయము సరిగా లేదు. దీన్ని ఏదో విషయంగా చేసి ఐకమత్యం ఏర్పరచాలి, మనోళ్ళని కలపాలా అంటే దానికి ఏంది అని అంటే అప్పుడప్పుడే వాట్సాప్ కొంచెం బాగా అభివృద్ధిలో ఉండే. అయితే మేము బీరప్ప స్వామి గుడి బోరబండలో ఒక మీటింగ్ వెళ్ళాము. అప్పుడు రవి నాకు తెలియదు, నేను రవికి తెలియదు. నా పేరు రామచందర్, ఉండేది హైదరాబాద్ నాంపల్లి గుడియళ్ళ గ్రామము. కీర్తిశేషుల చిన్నరసప్ప గారి మన్మణ్ణి, గుడియళ్ళ రాయప్ప కొడుకుని నేను. 7 మంది మొదటగా ఒక టీం లాగా ఫామ్ అయినాం ఆ బీరప్ప స్వామి గుడిలో కలిసి. అరే మనోళ్ళకి ఏదైనా చేయాలి, మనోళ్ళు చాలా ఇబ్బందులలో ఉంటారు, ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతుంటారు. ఒక టీం ఉండాలి, వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు వీళ్ళకి చెప్తే వాళ్ళు చేసేటట్టుగా ఉండాలి. అట్లే మనం చేద్దామని ఒక ఆలోచనతో ఏర్పడింది ఈ హైదరాబాద్ పాలమూరు కుర్వ సంఘం. సో హైదరాబాద్ పాలమూరు ఎందుకు వచ్చింది పేరు, మళ్ళీ ఆ గ్రూప్కి ఆ పేరు ఎందుకు పెట్టినాం మేమంటే, ఇక్కడ నుంచి అంటే మన చుట్టుపక్కల ఊర్ల నుంచి ఎంతో మంది వలస వెళ్ళి హైదరాబాద్లో అక్కడ బతుకుదేరి కోసం వెళ్ళి ఉద్యోగాల్లో స్థిరపడి చదువుకొని అక్కడ ఇల్లులు కట్టుకొని అక్కడే ఉంటున్నారు. ఓన్లీ బండారు దేవుడు పడేటప్పుడు ఏదైనా మన పూజలు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ ఉంటేనే ఇక్కడికి వస్తున్నారు. ఓకే, సో ఈ రెండింటి మధ్య వీళ్ళని ఎట్లా కలపాలి అనే ఒక ఉద్దేశంతో ఏర్పడిన పేరే హైదరాబాద్ పాలమూరు కుర్వ సంఘం. సో అదే 7 మంది కలవాలా, వెళ్ళాలా, అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయాలి. అరే మనం ఐకమత్యంగా ఉండాలా, ఐకమత్యం ఉంటే దానివల్ల లాభమైంది లేకపోతే నష్టమైంది. అట్లా అందరినీ కలుపుకుంటా వాట్సాప్ గ్రూప్లలో హైదరాబాద్లో జాయిన్ చేసినాం ఫస్ట్. తర్వాత మెల్లగా ఇట్లా విలేజ్ సైడ్ వచ్చి మీలాంటి పెద్ద మనుషులు కలిసి కొన్ని ఊర్లలో తిరిగి అరే మనం ఐకమత్యంగా ఉంటే మంచిగా ఉంటుంది, మనోళ్ళు ఎక్కడైనా ఇబ్బంది ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఎవరు లేరు, మనోళ్ళు ఒక స్టేజ్ ఒక సంస్థ ఏర్పాటు చేసి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలా అనే ఉద్దేశంతో ఈ యొక్క హైదరాబాద్ పాలమూరు కుర్వ సంఘం అనే పేరుతోటి మొదటగా 2018లో నాంపల్లిలో ఒక మీటింగ్ చేసి ఈ ప్లాట్ఫామ్ ఏర్పడిన తర్వాత వాళ్ళు మాకు ఫోన్ చేయడం స్టార్ట్ చేసారు. అన్నట్లు మాకు ఇది ఇబ్బంది అయింది. సో మేమేం చేసామంటే మనకున్న నెట్వర్క్ తోటి మొత్తం రాష్ట్రాల్లోనే ప్రతి జిల్లాలో మన కుర్మలు అంటే అక్కడ కుర్మాలు పిలుస్తారు, మన సైడ్ కుర్మ అంటారు. సో ఈ వాళ్ళని కలుపుకుంటా వాళ్ళతో మాట్లాడారే మన వాళ్ళు అక్కడ ఇబ్బందులు ఉన్నారు, మీరు వెళ్ళి వాళ్ళకి సాయం చేయండి. అది పోలీసు సమస్య కానీ ఎవరైనా పొలంలో గుర్రు పట్టుకున్నా లేకపోతే యాక్సిడెంట్ అయినా ఏం చేయాలి. ಓಕೆ ಇವತ್ತು మరి హైదరాబాద్ పాలమూరు కురువ సంఘంಲಿದ್ದ ಕ್ಯಾಲೆಂಡರ್ ಆವಿಷ್ಕರಣ అలాగే ನಮ್ಮ ಕುರೂರು ಯಾರ್ಯಾರು ಗೆಲ್ತಾರೋ ಅವರೆಲ್ಲ ಕೂಡ ಸನ್ಮಾನ ಮಾಡಬೇಕಂತ ಕಾರ್ಯಕ್ರಮ చాలా గొప్ప కార్యక్రమము. నిజం కూడా ఇక్కడ ముందు ఇద్దరు కానీ ఇందిద్దరు చాలా ಹೇಮಹೇಮಿಲ್ ಅಂದ್ರೆ చాలా ಸೇವಾ ಕಾರ್ಯಕ್ರಮಾలు ಮಾಡಿನವರವರ, చాలా ಉದ್ಯಮಾలు ಮಾಡಿನವರವರ, చాలా ಮಂದಿ ಕುಟುಂಬ ನಿಂದ್ರಿಸಿನವರವರು. కాబట్టి ప్రతి ఊరితో ಬಂದ ಸಂಘ ನಾಯಕರಿಗೆ ಅಲ್ಲೂರಿಗೆ ಚಿನ್ನ ದೊಡ್ಡ ಅಲ್ಲೂರು ಕೂಡ ಇದೇ ಆಹ್ವಾನ ಪలుకుతూ ನಿಮ್ಮ ತ್ಯಾಲಕೇಲೆ ಮುರಗುಲು ఆశల చిత్తానికేలే అనవోకలు
మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే అలవోకలు. కందులేని మూలకేలే కస్తూరి చిందుని కొప్పులకేలే చీమంతులు మందయానమునకేలే మట్టిల మూతలు మందయానమునకేలే మట్టిల మూతలు గంధమే తిరువింకటాద్రీశుడి మూసిన ముత్యాలకేలే మొరగులు ఆశల చిత్తానికేలే. హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం తరపు నుంచి ఇక్కడికి మన నారాయణపేట జిల్లాలో సర్పంచులు ఉప సర్పంచులు వార్డు మెంబర్లు గెలిచిన వారికి సన్మానం చేయాలని చెప్పి అనుకోకుండానే 2-3 రోజుల ముందు నిర్ణయించబడినది. కొంతమందికి చెప్పలేదని ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది. దాన్ని ఎవరు కూడా మనసులో పెట్టుకోకుండా పెద్దలు అన్యంగా భావించి మమ్మల్ని క్షమించాలని మేము కోరుకుంటున్నాము. కాకపోతే మేము గ్రూప్లో మర్కెల్ గ్రూప్లో పెట్టినాము. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీ దాకా సమాచారం అందియకపోవడం కూడా వాళ్ళ తప్పు. కాబట్టి ఇలాంటి తప్పులు ఇంకోసారి జరగకుండా జాగ్రత్త పడతామని చెప్పి ఈ వేదిక ద్వారా తెలుపుకుంటూ, మరి మా కుల సోదరులు పెద్దలు అందరికీ పేరు పేరున హైదరాబాద్ పాలమూరు కురువ సంఘం తరపు నుంచి శరణార్థులు తెలుపుతూ, ఇది పాలమూరు కురువ సంఘం మేము ఏర్పాటు చేసింది సహాయ సహకారాలు అందించడానికే తప్ప మన కులస్తులకు ఎక్కడున్నా కానీ ఏ హాని జరిగినా కానీ మేమున్నాము ముందు అని చెప్పి వారికి ఎక్కడున్నా కానీ అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ మారుమూల గ్రామంలో కూడా మన వాళ్ళకి గొర్రెల కాపర్లకి ఇబ్బంది కలిగితే ఆ ఇబ్బందులను అందరం కలిసికట్టుగా పోయి మేము వాళ్ళ ఇబ్బందులను కూడా ఇబ్బందులు లేకుండా చేసినాం కాబట్టి మేము చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. సర్పంచ్ గారు, సో మా వేదిక ద్వారా కూడా మీ అందరూ కూడా ఒక చిన్న మంచి సలహా సూచన ఏంటంటే, మనం గెలిచిన తర్వాత మన పేరు ఇంకా మంచిగా ఉండాలా, మనల్ని మళ్ళీ ప్రజలు గెలిపించాలంటే ఏం చేయాలో మీకు బాగా తెలుసు. సో మంచి సేవా కార్యక్రమాలు చేసి, నిస్వార్థ సేవా కార్యక్రమాలు చేసి మీ గ్రామాలను మంచి అభివృద్ధి ప్రదంలో నడిపే బాధ్యత మీది. మీకు సపోర్ట్గా ఉన్న మీ వార్డు మెంబర్లది, ఉప సర్పంచ్లది మరియు మన గ్రామ ప్రజలది. కాబట్టి మీరు మంచి కార్యక్రమాలు చేసి ఆ గ్రామానికి మీ యొక్క పదవికి మంచి పేరు తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాము. సర్పంచ్లు అట్లీస్ట్ ఒక్క నిమిషం నా పేరు వరలక్ష్మి, మాది కౌసన్పల్లె, ధన్వాడ పక్కల కౌసన్పల్లె. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు. అందరికి నమస్కారము. మాది కౌసంపల్లి ధన్మడ పక్కల. నా పేరు మాడమ్మ. అందరికి నమస్కారం. రాములు గారిని, రమేష్ గారిని కూడా స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. కూడా స్టేజ్ పైకి ఉన్నారు, వారికి కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. మాగనూరు మండలం, సో మాగనూరు మండలం అమ్మపల్లి నుంచి సర్పంచ్
అది ఏది అని చెప్తారు ఇంగ్లీష్ చూపులా చెప్పని సర్పంచ్ గారిని తెలిసిన వాళ్ళకి మన ఉన్న ప్రజలకి ఒక సందేశం ఇవ్వండి. చెప్పని ఈరోజు మర్కల్ గ్రామంలో ఎస్పీకేఎస్ తరఫున నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమానికి వచ్చేసినటువంటి సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి కుల పెద్దలకి అందరికీ నా యొక్క నమస్కారములు. నూతనంగా ఎన్నుకోబడిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లకు అందరికీ నా యొక్క నమస్కారం. ఎందుకంటే పోరాడి గెలిచినారంటే కూడా అది వారి పట్టుదల నుంచి ఆ గెలుపోవటంలో తర్వాత ఇచ్చినాం. పోటీ చేయడం మన వంతు. ఇచ్చిన మన కుల సభ్యులు నర్వ మండలం కల్వాల నుంచి చెన్నప్ప గారిని స్టేజ్ పైకి రావాల్సిందే కోరుతున్నారు. గట్టిగా చెప్పండి ఒకసారి. 600 ఓట్లు అంటే అంత ఆషామాషి కాదు, అది కూడా ఇండిపెండెంట్ గా నిలబడి. గ్రేట్. చెన్నప్ప గారు హైదరాబాద్ లో ఉంటారు. మరి ఆయన ఊర్లో వచ్చి నిలబడి ఆ ఊరు ఓట్లని తన వైపుగా తిప్పుకొని 600 ఓట్లతో గెలవడం అనేది అంత ఆషామాషి కాదు. ఒకసారి గట్టిగా చెప్పాలి చెన్నప్ప గారికి. ఈయన బిజినెస్ చేస్తుంటారు. సో మీరు కూడా మరి వాళ్ళ గెలుపు విషయంపై ఇక్కడ వచ్చిన ప్రజలకు ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని కోరుతున్నాము. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, నాతో యువకులు, సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకి అందరికీ నా నమస్కారాలు. నేను ఈరోజు ఈ సర్పంచ్కి రావడం ఒకటి బలమైన కారణం ఉంది. అది కూడా మన కులం గురించి ఆలోచనతోటే. మా ఊర్లో లాస్ట్ ఎలక్షన్ టైంలో సర్పంచ్గా నిలబడ్డ వ్యక్తి వార్డు మెంబర్లకు అందరినీ తీసుకొని మన కులం నుంచి ఒక వార్డు మెంబర్ గెలిచిన తర్వాత ఉప సర్పంచ్ మా కుర్మ కులానికి ఇద్దామని ఒక ఆలోచనతోటి చేసిన తర్వాత అది ఏమైందంటే గెలిచిన తర్వాత వాళ్ళు మాట చేంజ్ చేయడం జరిగింది. జగ్గపోల అశోక్ గారు, రవి గారు, మళ్ళొకసారి ఇక్కడ ఉన్న వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నా, గెలిచిన వాళ్ళు ఇక్కడ ఈ సభకు రాని వాళ్ళు ఉంటే దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇక్కడ రప్పించవలసిందిగా కోరుతున్నాము. ఇంకా ఇట్లా కొంచెం సమయం పడితే మనం భోజన సదుపాయం కూడా ఉంది కాబట్టి వాళ్ళని ఇక్కడ రప్పించవలసిందిగా వేడుకుంటున్నాము. ఇక్కడ ఉన్న పెద్దలని, యువకులని, ఎవరైనా మీ ఊరు వాళ్ళకు మా ఇన్ఫర్మేషన్ వెళ్ళకుండా మిస్ అయితే దయచేసి వాళ్ళని పిలవలసిందిగా కోరుతున్నాము. ఇదొక మంచి అవకాశము మన కులస్తులను కలుసుకోవడానికి. ఇదొక మంచి స్టేజ్ మనకి. మన వాళ్ళని సన్మానించుకొని ప్రోత్సహించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు ఆదివారము మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎంత పనులున్నా కూడా ఇంత దూరం నుంచి మీ సొంత ఖర్చులతో వచ్చారు కాబట్టి మీకు మా హెచ్పీకేఎస్ తరఫున మన కుల పెద్దలందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు. పేరు మిస్ అయితే గ్రూప్ కూడా తీసుకుంటారు. నాకు అవసరమైన తీసుకుంటారు. నమస్కారము. కుర్వ సంఘం పెద్దలకు, యూతులకు, ఆడవాళ్ళ నెంబర్లకు అందరికీ నా 10,000 నమస్కారములు. మా సర్పంచ్కు ఫస్ట్ ఇప్పుడు మాట్లాడడానికి రాదు, దయచేసి అనుకోకుని మళ్ళీ నెక్స్ట్ విధంలో సర్పంచ్ మాట్లాడిపిస్తాము. చాలా హై టెన్షన్. కేవలం 2 ఓట్లు అంటే ఆలోచించుకోండి. మనం చాలా సార్లు ఎలక్షన్లు అనుకుంటాం, నా ఒక్క ఓటు లేకపోతే ఏమైతుంది, మా ఇంట్లో 2 ఓట్లు లేకపోతే ఏమైతుంది, ఇది రిజల్ట్. 2 ఓట్లతో గెలిచారంటే మన అమూల్యమైన ఓటు హక్కు ఎంత ముఖ్యమైనదో గుర్తుపెట్టుకోండి. మంచి నాయకుడిని ఒక్క ఓటు మిస్సు కాకుండా వేసి గెలిపించుకోవాలా, అది మనందరి బాధ్యత. మన వాళ్ళు ఎక్కడ నిలబడ్డా ఖచ్చితంగా అందరూ 1 సైడ్ అయ్యి ఓట్లు వేయాలా. మన హైదరాబాదు పాలమూరు కుర్మ సంఘం హెచ్సి గ్రూపు ఆధ్వర్యంలో ఇక్కడ ఒక సెంటర్గా తీసుకుని మన కుల సంఘాలు ఎక్కడెక్కడ గెలిచారు వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, వాళ్ళకు సన్మాన సత్కారం చేసినందుకు వెంకటేశ్వర గారికి, అట్లాగే రామచంద్రన్న, అట్లాగే చిన్న మన కుల పెద్దలకి అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుతూ కరణే నుంచి రవి స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
నేను తీసుకున్నాను నాకు రాదా మన కార్యక్రమం ముగిద్దాము. గ్రామము వార్డు మెంబర్ గెలిచిన అమృతమ్మ గారిని ఒకసారి గట్టిగా చెప్పట్లు. ముఖ్యంగా ఆడవాళ్ళు గట్టిగా చెప్పాలి. అసలు మొగలే రారు ధైర్యంగా, అట్లాంటిది ఆడవాళ్ళు రాజకీయంగా వచ్చి గెలిచి మన ముందు వచ్చి కూర్చున్నారంటే మాట్లాడడానికి వీలు కల్పించినందుకు నేను ఇక్కడ మాట్లాడాలి, కొంచెం భయం నాకు మాట్లాడడానికి. ఇక్కడ హైదరాబాద్ పాలమూరు కుర్వ సంఘం తరపున మీరు చెప్పినట్టు నిజంగానే మాకు ఆర్థిక సహాయం అందింది, దానికి నేను మర్చిపోలేను సార్. ఈరోజు ఆడవాళ్ళు ముందుకు రావాలంటే మగవాళ్ళ సహకారం కూడా ఉండాలి. అందులో మా ఆయన కూడా చాలా కష్టపడి నన్ను ముందుకు పంపించారు. ఉన్నారు కృష్ణ. ఏంటంటే మా ఇంట్లో మా కుటుంబంలో ఇట్లా ఆరోగ్యపరంగా డిస్టర్బ్గా ఉన్నప్పుడు మా కుటుంబానికి ఎలాంటి సహాయం రాలేదు. ఈ హైదరాబాద్ పాలమూరు కుర్వ సంఘం తరఫున ఆర్థిక సహాయం అయితే మాకు ఖచ్చితంగా అందింది. దానికి నేను ఎప్పటికీ మర్చిపోలేదు. నా కుటుంబం మొత్తం దీనికి రుణపడి ఉంటాం. ఇంకొకటి, నేను గెలిచిందంటే నా ఎంబడి ఎంతోమంది నాకు నమ్మకంతోనే ఓట్లు వేసిండ్రు. వాళ్ళ నమ్మకాన్ని నేను ఎప్పుడు వమ్ము చేయను. ఖచ్చితంగా వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. ముగించుకుంటున్నాను. మరికల్ మండలం మాధవార్ గ్రామం నుంచి మనమ్మ గారు వార్డు మెంబర్గా గెలిచారు. వారికి ఒకసారి చప్పట్లు. నెక్స్ట్ సరోజ గారు కూడా అదే ఊరు నుంచి. చప్పట్లు ఉడితిరిపోయి జర స్టేజ్ లో బందోరి దయవిట్టు. మనమ్మ అది 8వ కూడా. నెక్స్ట్ మరికల్ నుంచి లక్ష్మి గారు, వార్డు మెంబర్ గెలిచిన లక్ష్మి గారు స్టేజ్ పైకి రావాల్సిన కోరుతున్నాము. 257 ఓట్ల మెజారిటీ అండి, మంచి మెజారిటీ అండి. సో అట్లాగే పనులు కూడా మంచిగా చేయాలి. నెక్స్ట్ మరికల్ నుంచి లక్ష్మి గారు, వాళ్ళ హస్బెండ్ కూడా ఇక్కడ ఉంటే స్టేజ్ పైకి రా. హైదరాబాదు పాలమూరు కుర్వ సంఘం వాళ్ళు మార్కెట్కి వచ్చి సర్పంచ్, వార్డు మెంబర్స్ అందరికీ సన్మాన కార్యక్రమం చేయడం నిజంగా చాలా మా అందరికీ సంతోషంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాదు పాలమూరు కుర్వ సంఘం HPKS వాళ్ళకి హృదయపూర్వక పాదాభివందనాలు చేస్తుంది. నేను ఎందుకొరకంటే నేనున్నాను, మన కుల బంధువులకు నేనున్నాను అని చెప్పి మనం వెన్నంటే ఉండి గొర్రెల కాపర్లు ఉన్నాడు ఆయన. బాగా శివరాజ్ ఇల్వా. హలో, సమయం కూడా దగ్గర పడుతుంది కాబట్టి కార్యక్రమాన్ని కొంచెం ఫాస్ట్గా ముందుకు తీసుకుపోతాం. ఇక నా పేరు సావిత్రమ్మ, నా సార్ పేరు నర్సింగ్, మాది 5వ వాడ. గుడి అన్న.
ఎక్కడ జరగలే, కానీ ఇప్పుడు మొన్న మొక్తాల్లో చేసుకున్నాం మేము. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఎందుకంటే ఒక కుల చైతన్యం అనేది దీని నుంచి బలమవుతుంది బాగా. అయితే పోయినసారి ఒక ఎమ్మెల్యే ఎలక్షన్లో మన మొక్తాల్లో మీటింగ్ చేసినాం. మా పెద్దలందరి సమక్షంతో 15,000 కులాస్తులను జమ చేసి పెద్ద మీటింగ్ చేసినాం. ఆ మీటింగ్ చేసినాక దగ్గరకు వచ్చిన ఎమ్మెల్యే ఎలక్షన్లు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పుడు రవి అన్న గారి పేర్లు తెలవు, మా మాధవరం కృష్ణ అందరూ వచ్చిండ్రు. కృష్ణలో కూర్చొని ఎమ్మెల్యే క్యాండిడేట్గా మాట్లాడినాం. అది ఏమైందో ఏమో తెలియదు. ఆ ఊపులో ఖచ్చితంగా మన వాళ్ళు ఎమ్మెల్యే గెలిచేవారు. మరి నాయకుల ప్రభావమా లేకుంటే ఇతరుల కులాస్తుల ప్రభావమా, దగ్గరకు ఒక వారం వచ్చేటోళ్ళకి అందరికి ఎక్కడోళ్ళు అక్కడ చెల్లా చెదరం అయిపోయింది. ఇప్పటి నుంచి చేసిన బునాది అంతా ఇప్పుడు చెడిపోయింది. చాలా గ్రామాలలో అసమర్థత కూడా ఉంది దాని గురించి. అట్లా కాకుండా నెక్స్ట్ వచ్చే ఇప్పుడు ఈ గ్రామాలలో సర్పంచులు ఉప సర్పంచుల నెంబర్లు బాగానే గెలుస్తున్నాం. వచ్చేసారి అయినా మనలో ఖచ్చితంగా 3-4 ఎమ్మెల్యేలు కావాలని నా తపన. అట్లయితేనే మన కులం ఇంకా ముందుకు పోతుంది అని నా మనవి. పెద్దలందరికీ నమస్కారం, ముగించుకుంటున్నాను. మా పెద్దయేట్ల నుంచి ఇంకో లింగప్ప అని ఉంటాడు, వార్డు మెంబర్, ఆయన కూడా సార్ మా ಇಂಡಿಪೆಂಡೆಂಟ್ ಕ್ಯಾಂಡಿಡೇಟ್గా ಡಿಕ್ಲೇರ್ ಕಿಂಗಿರಿ ಸಾಂಬಯ್ಯ. ನಾನು ಇಂಡಿಪೆಂಡೆಂಟ್గా ನಿಂತು ನಾಲ್ಕು ವಾರ್ಡ್ನ ಯಾರಿಲ್ಲ ನಮ್ಮ ಕುರೂರು ಅಂತಂದರೆ ನಾನೇ ನಿಂತೀನಿ. ನಾನು ನಿಂತು ಬ್ಯಾರೆ ಕುಲ್ಲೂರು ಎಲ್ಲ ಮೊತ್ತ ಭಯ ಮುಟ್ಟದ. ಕಿಂಗಿರಿ ಸಾಂಬಯ್ಯ ಸಾಯಿಬನ ಸ್ವಾಮಿ 4 ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ನಿಂತಾನ. ನಾವು ಯಾರು ಗೆಲಕ್ಕಿಲ್ಲ, ನಿಮಗೆ ಎಲೆಕ್ಷನ್ ಆಗಿಲ್ಲ, ಗೆದ್ದಿಲ್ಲ, ನಾವು ಆಗಿಲ್ಲ. ಅದನ್ನೇ ಗೆದ್ದು ಬರ್ತಾನೆ, ಅದನ್ನೇ ಉಪ ಸರ್ಪಂಚ ಅನ್ನೋದು ಒಂದು ಅವ್ರಿಗೆ ಬುಗುಲುಟ್ಟದ. ನಾವು ಎದುರಾಗ ತುಟ್ಟಿದ್ದೀವಿ, ಎಲ್ಲರೂ ನಾವು ಮುಂದೆ ಇದ್ದೀವಿ. ಆದಾಗ ಎಲೆಕ್ಷನ್ ಬರಲಿ, ನ್ಯಾಯ ಬರಲಿ, ನಾವು ಅಲ್ಲೂ ಕಲ್ತು ಕೈ ಕಟ್ಟು నింతిరే ఆస్కర కులగన్ ఫస్ట్ పేరుకంతనా కురువోళ్ళంతా ఒక ఐక్యమత్యం వస్తే గొర్రెలు ఎట్లా వస్తారా స్వామి? వాళ్ళ జోలికి ఓరాలు మనం. వాళ్ళు దుంకినంటే గొర్రెలు దుంకినట్టు అంత ఐక్యమత్యంగా ఉంటారు. నా 3 ఎంకురు స్వామి ಅವರು, ನಮ್ಮ ಯುವಕರು, ನಮ್ಮ ತಮ್ಮ ಉಪ ಸರ್ಪಂಚ್, ಮಾಜಿ ಉಪ ಸರ್ಪಂಚ್ ನರಸಿಂಹಸ್ವಾಮಿ, ನಮ್ಮ ಮಕ್ಕಳು ರವಿ, ಪೋಲಪ್ಪ, ಮಲ್ಲೇಸ್ವಾಮಿ, ನಮ್ಮ ಬಾಮಯ್ಯ ಸ್ವಾಮಿ ಅವರು ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಸ್ವಾಮಿ ನೀನು ಮಾನವಾಗಿದ್ದಿ, ನೀನು ಭೀಕ್ಷೆ ನೀನು ಮಾಡ್ಕೊ, ನಿನ್ನ ಕೆಲಸ ಬಾಧ್ಯತೆ ನಮ್ಮದು. ನಮ್ಮ 3 ಹೆಂಗಸರು ಮೊತ್ತಂ ಪಟ್ಟು ಹಿಡಿದು ನಮ್ಮ 1 ವಾರ್ಡ್ ನಂಬರ್ ಗೆಲ್ಸ್ಕೊಂಡು ನಮ್ಮ ಇಲ್ಲಿರೋದು ಪಟ್ಟುತೋಟಿ ಗೆಲ್ಸಿ ಉಪ ಸರ್ಪಂಚ್ ಮಾಡಿದ್ದು ನಮ್ಮ ಊರು, ನಮ್ಮ ಕುಲಾಸರದೇ ಇದು. ಸ್ವಾಮಿ ಸರ್ ಇಂಥ ನಾನು ಕೇಳ್ತಿಲ್ಲ. నెక్స్ట్ ఒబులాపూర్ ఉప సర్పంచ్ గారు హనుమంత్ గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒబులాపూర్ నుంచి ఉప సర్పంచ్ గెలిచిన హనుమంత్ గారు స్టేజ్ పైకి రావాలి. గారు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మరికల్ గ్రామం ఇప్పుడు నిలవడమా మన తరగతి నుండి కురసంఘం ఇంతవరకు అప్పుడు కూడా 500 కింద వార్డు నెంబర్ ఉండ కురసంఘం పెద్ద ఉండ. అందరికీ ధన్యవాదాలు తెలిపేసి కూడా మీరు ఇప్పుడు అనికాదు మళ్ళీ 6 నెలలు అయితే ఏడాది కూడా ఇది మర్చిపోతారు. కురుదాకా చెప్తారు, మళ్ళీ పోయి అక్కడెక్కడ కూర్చుంటారు. ఆ లింగపగాడు, భక్తులు లింగపగారు, మనం అందరూ గట్టి పోరాడలే. ఇప్పుడు అనికాదు మళ్ళీ ఎక్కడెక్కడో మర్చిపోయి 6 నెలలు ఏడాది మళ్ళీ అందరూ వస్తారు, ఏదో చెప్తారు. మీరు అందరూ గట్టి అది ఉండి మాట్లాడేది చేస్తుంటారు, మనవి చేస్తుంటారు. మన కులాసులో లైన్ ప్రకారం నిలబడి భోజన కార్యక్రమం చేయగలరు. మన కులాసులకు లైన్ ప్రకారం ఉండి భోజనం చేయగలరు. మనం తప్పితే ఎవరు కూడా లేరు. దయచేసి లైన్ ప్రకారం ఉండగలరని తెలియజేస్తున్నాం. వార్డు మెంబర్ సాయప్ప అరుణ గారు. హలో, దయచేసి ఇప్పుడు సన్మానం పొందిన వార్డు మెంబర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్లు గ్రూప్ ఫోటో ఉంటుంది. ఇంతకుముందు అన్నగారు చెప్పారు. దయచేసి ఇది అందరు గమనించాలి. యారు కూడా ఇవ్వలే బుడ తిని కోబర్ నీ మాత్రం గ్రూప్ ఫోటో పెడతా బేరో రోకో. బంధువులు స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాము.
జబనోళ్ళ మల్లప్ప గారు, మరికల్ జబనోళ్ళ మల్లప్ప గారు స్టేజ్ దగ్గరికి రావాలా. మరికల్ జబనోళ్ళ మల్లప్ప గారు. పాలమూరు కుర్వ సంఘం హెచ్పిఎస్ టీంకి, అలాగే నా కుల బంధువులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ నా ముందు కూర్చున్న ప్రతి ఒక్క మీ యొక్క అనుభవంలో నా ఏజ్ కూడా లేదు, అయినా కూడా నా గ్రామంలో ఉన్నటువంటి నా మొదటి వార్డు ప్రజలు 100 మెజారిటీతో నన్ను వార్డు మెంబర్గా గెలిపించి ఈరోజు నన్ను ఇక్కడ మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు. బాగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే ఈరోజు మా నారాయణపేట మండలం లక్ష్మీపూర్ గ్రామంలో ఉన్నటువంటి 40 ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా సర్పంచ్, ఉప సర్పంచ్ 4 వార్డు మెంబర్లు గెలుచుకున్న ఘనత మా కుర్వకుల కమ్యూనిటీది. కానీ ఈరోజు ఈ కార్యక్రమం ఉందని తెలిసి కొందరు కుర్వ కమ్యూనిటీ వాళ్ళు వ్యతిరేకతతో మరి ఏమో తెలియదు, ఈరోజు మా కమ్యూనిటీ మా గెలిచిన వాళ్ళందరినీ తోలుకొద్దామంటే వారి దగ్గరికి వచ్చి మీరు మాదాసి కుర్వాళ్ళు అదే అని చెప్పి వాళ్ళని ఈరోజు డ్రాప్అవుట్ చేయడం, నేను ఒక్కరిని అభిమానంతో రావడం. ఈరోజు వాళ్ళందరూ వచ్చింటే నా గ్రామంలో కూడా ఇంత కమ్యూనిటీ ఉందని నేను ఈరోజు చెప్పుకోవడానికి అవకాశం ఉండే, కానీ ఈరోజు వాళ్ళు రాకపోవడం కూడా నాకు చాలా బాధగా ఉంది. మీరు ఏది ఉన్నా, ఏ సంఘాలు పెట్టుకోండి, ఏమన్నా పెట్టుకోండి, మాకు సంబంధం లేదు, మేము ఖచ్చితంగా మీ ఎంబడ ఉంటాం. కాబట్టి మీరు అందరూ ఒక ఐక్యతతో ముందుకు రండి, మీ ఎంబడ మేముండి మేము మిమ్మల్ని ఖచ్చితంగా మేము ముందరికి తీసుకొస్తాం. కానీ మీరు వ్యతిరేకత పెట్టుకొని మా గ్రామాలలో ఉన్నటువంటి యువతను కానీ, చదువుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు, గొర్రెలు కాసే వాళ్ళు ఉంటారు, కాబట్టి వాళ్ళని మాత్రం మీరు డైనామోలో పెట్టకండి. దయచేసి మీకు చేతులెక్కి మొక్కుతున్నా, మీ నాయకులందరూ కలిసి ఒక డెసిషన్ తీసుకొని ఒక యూనిటీ పరంగా రండి. మీరు ఖచ్చితంగా మీరు మాట అంటే మాట, మీరు ఎటు వెళ్తే మీరు అటు రావడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి దయచేసి మీకు మేము విన్నవిస్తున్నాము. జబ్బనోళ్ళ మల్లప్ప గారు స్టేజ్ దగ్గర రావాల్సిందిగా కోరుతున్నాము. కస్ప ఎర్రప్ప జబ్బనోళ్ళ మల్లప్ప గారు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రతి ఒక్కరు దయచేసి ఆలస్యమైంది, భోజనం చేసిన తర్వాతనే వెళ్ళాలా. ఇంతసేపు ఓపికతో కూర్చున్నాం, ధన్యవాదాలు. ఇంకా కొన్ని సన్మాన కార్యక్రమాల తర్వాత ముగిస్తాము ఒక గ్రూప్ ఫోటోతో. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు భోజనము చేయాలి. వీరప్ప స్వామి ఊట అనుకొని భోజనం చేయాలా. భోజనం చేసిన తర్వాత ఎవరు వెళ్ళొద్దండి, కార్యక్రమం అయిపోయే వరకు చివరి వరకు ఉండండి. ఇది గెలిచిన వాళ్ళు మాత్రమే నిలబడాలి. ఇప్పుడు ఒక ఫోటో ఓన్లీ గెలిచిన మెంబర్స్, సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు మాత్రమే ఉండండి. మిగతా వాళ్ళు ఫోటో షూట్ అయితే పక్క జరిగి వాళ్ళు మాత్రమే ఒక ఫోటో. గెలిచిన అభ్యర్థులు లేట్ గా వచ్చి లేకపోతే మేము వాళ్ళని పరిచయం చేయకపోతే దయచేసి వాళ్ళు స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎవరైనా అల్లుడు ఉన్నా మన ఫోన్ గుడియండ్ల గ్రామస్తులు కొందరు పెద్ద మనుషులకు వారి ప్రేమపూర్వకంగా సన్మానం చేస్తారన్నారు. సో బూత్పూర్ హనుమంత్ గారు, శామనోళ్ళ వెంకటేష్ గారు, శంకరుల రవి గారు కోరుతున్నామన్నా తొందరగా జరుపుకోవాలని తెలియజేస్తున్నాము. మార్కెట్ టైం
శంకర్ కొల్లాపూర్ వార్డ్ మెంబర్. దూపూర్ హనుమంత్ గారు స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాము. దూపూర్ హనుమంత్ గారు అక్కడ ఉన్న స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాము. నెక్స్ట్ పంచలింగాల రాయలింగప్ప వార్డు మెంబర్ గెలిచారు. స్టేజ్ రావాల్సిందిగా కోరుతున్నాం. పంచలింగాల నుంచి రాయలింగప్ప గారు.